వదంతులను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకం సురక్షితమే అని స్పష్టం చేసింది. దీనివల్ల వాహనాల ఇంజన్లలో ఎలాంటి సమస్యలు తలెత్తవని పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరిన్ని వివరాలు చూద్దాం. నేటి ఆధునిక సమాజంలో వాహనం నిత్యవసర వస్తువుగా మారిపోయింది. ఇంధన వాడకం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల E20 ఇంధన సురక్షితం కాదనే వదంతులు వ్యాప్తించగా వాటిని కేంద్రం కొట్టేసింది. 20% ఇథనాల్ కలిపిన ఇంధన వినియోగంతో వాహనాలకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది. ఇది సురక్షితం కాదనే ఆందోళనలు నిరాధారమైనవని, దానికి శాస్త్రీయ ఆధారాలు లేవని వెల్లడించింది. E20 ఇంధన వినియోగంపై పలు ప్రముఖ సంస్థలు అధ్యయనాలు సైతం చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చేసిన పరీక్షల్లో E20 ఇంధనంతో నడిచే వాహనాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదని వెల్లడించింది. దీనివల్ల ఇంజన్కు ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. పలు అంతర్జాతీయ అధ్యయనాలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అయితే సాంద్రత విషయంలో పెట్రోల్ కంటే ఇథనాల్ తక్కువగా ఉండటంతో మైలేజీలో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే కొన్ని ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా ఈ లోపాన్ని సరిదిద్దవచ్చు. E20 ఇంధన వాడకం ద్వారా వాహన సామర్థ్యం తగ్గుతుందనే అపోహ నుంచి బయటకు రావాలనే పెట్రోలియా, సహజ వాయు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2023 నుంచే E20 అనుకూల వాహనాలు విపణిలోకి అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది. E20 ఇంధన వినియోగం అనంతరం వాహనాల సర్వీసింగ్ విషయంలోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదని పరిశీలనల్లో తేలింది. 1,00,000 కిలోమీటర్లు దాటిన 4 చక్రాల వాహనంతో పాటు 30,000కు మించి నడిచిన ద్విచక్ర వాహనాలపై పలు పరిశీలనలు నిర్వహించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చారు. పర్యావరణానికి సైతం ఇది దోహదపడనుంది. చెరుకు నుంచి మాత్రమే కాకుండా మిగులు బియ్యం, మొక్కజొన్న, దెబ్బతిన్న ఆహార ధాన్యాల నుంచి సైతం ఉత్పత్తి అవుతుంది. నీతి ఆయోగ్ అధ్యయనం ప్రకారం సాంప్రదాయ ఇంధనాలతో పోల్చుకుంటే ఇథనాల్ వాడకం ద్వారా కార్బన్ ఉద్గారాలు సైతం 50% పైగా తగ్గనున్నాయి. పెట్రోల్ కంటే ఇథనాల్ ఆక్టేన్ సంఖ్య అధికం. అలాంటప్పుడు ఈ రెండిటి మిశ్రమం వల్ల వాహనాల పనితీరు మరింతగా మెరుగుపడుతుంది. ఇంజన్ వేడెక్కడాన్ని తగ్గించడానికి ఉపయోగపడే E20 ఇంధనం వాల్యూమెట్రిక్ సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. పెట్రోల్ దిగుమతులను తగ్గించాలనే లక్ష్యంతో చాన్నాళ్లుగా E20 ఇంధన వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 2014 నుంచి పెట్రోల్ ప్రత్యామ్నాయ ఉత్పత్తుల వాడకం పెంపొందించడం ద్వారా 140,000 కోట్లకు పైగా విదేశీ మారకాన్ని ఆదా చేసింది. దీనివల్ల వ్యవసాయ రంగానికి సైతం ఇతోధిక లబ్ధి చేకూరుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.